ఇకపోతే మనం చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి జనవరి మాసం 2026 సంవత్సరం. ఇటు ఎట్లానో మీరు చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ 2025 సంవత్సరంలో ఉన్నటువంటి కన్యారాశి వారు అన్ని రకాల రంగాల్లో కూడా ముందు చూపు పై అంజులోనే ఉన్నారు. ఏ రకమైన గ్రహం కూడా వీరిని బాధించలేదు, శోభించలేదు, ఇబ్బంది పెట్టలేదు. అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా ఏర్పడ్డాయి కాబట్టి అదేవిధంగా అడుగడుగును వేసుకుంటూ పై స్థానానికి వస్తూ ఉన్నారు. ఎవరు కూడా అడ్డం పడేటువంటి పరిస్థితులు లేవు. కానీ దానికి కొంచెం భిన్నంగా ఉండొచ్చు, కానీ పరిస్థితి మాత్రం వెనక్కి తగ్గేదానికి మడిని తిప్పేదానికి అయితే కనపడట్లేదు. అదే ఊపు, అదే ఉత్సాహంతో ఈ జనవరి మాసంలో కూడా కొన్ని గ్రహాలు వీరికి మంచి చేయబోతున్నాయి. ఇక్కడ కన్యారాశి వారికి ముఖ్యంగా బుధుడు అధిపతి కాబట్టి బుధుడు వీరికి మంచి చేస్తున్నారు ఈ యొక్క జనవరి మాసంలో. తర్వాత శుక్రుడు కూడా మంచి చేయబోతున్నాడు జనవరి మాసంలో. దాంతోపాటు వీరికి శని భగవానుడు కూడా మంచి చేస్తున్నాడు. శని భగవానుడు కామన్గా అయితే మంచి చేయడు, కానీ జనవరి మాసంలో కన్యారాశి వారికి మంచి చేస్తారు. కానీ అనుకున్న పని అనుకున్న సమయానికైతే అవ్వదు, కొంచెం సమయం పడుతుంది. ఇవాళ అనుకున్న పని ఒక 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది, కానీ పని అయితే అవుతుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, ఓర్పుతో ఉండాలి, కోప్పడకూడదు, ఎవరిని అడగకూడదు, కోప్పడకూడదు, తిట్టకూడదు, నోట్లోంచి దురుసుగా మాట రాకూడదు. అలా వస్తే కనుక ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్నటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇలాంటివన్నీ కూడా మీకు మట్టి కొడుకుపోతాయి. కాబట్టి ఎంత ఓర్పుగా ఉంటే, అంత సహనంగా ఉంటే అంత మనకి పై స్థానానికి వెళ్ళేలాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని మీ చేత తిట్టించుకోవాలని ఉంటారు, ఎన్నో రకాల సంఘాల వాళ్ళు వస్తారు. కాబట్టి మీకున్నటువంటి పొరుగు ప్రఖ్యాత తీయటానికి వస్తారు. కాబట్టి మనం గమనించుకోవాలి ముందుగానే. కాబట్టి అదొకటి. రెండోది, ఏదైనా వ్యాపారం చేయాలంటే కూడా అంత అనుకూలంగా